హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపా ఆర్ట్స్ అంటే కృపా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా. ఇది బజాజ్ మ్యాక్సిమా కార్గో ఎక్సెల్ అనమాట. సో ఈ వెహికల్లో మీరు తేడా గమనించవచ్చు, ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది కాబట్టి. సో ఈ బండికి ఏంటంటే ఒక 10 అంగుళాలు లేదా 11 అంగుళాల హైట్ రేక్ అనేది 3 సైడ్లు అయితే మనం వేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా డోర్ కూడా అదే లెవెల్ మనం పెంచడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ అలా కావాలన్నారు కాబట్టి మనం కట్టాము. సో దీని రేట్ కూడా సపరేట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా వర్క్ చేసాం కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 3 వైపులు అనేది మనం రేకు పెట్టాము. అండ్ బ్యాక్ సైడ్ కూడా డోర్ అయితే సేమ్ లెవెల్ అయితే హైట్ పెంచాము. ఈ బండికి వాడింది అయితే జింక్ పైపులు, మొత్తం జింక్ పైపులు అయితే మనం ఈ బండికి అయితే యూజ్ చేసాము. పార్టీ అవి కావాలన్నారు కాబట్టి మనం వేసాము. జింక్ పైపులు అయితే ఒక రేట్ ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ ఎంఎస్ పైపులు అయితే బ్లాక్ పైప్ అయితే ఇంకో రేట్ ఉంటుంది. ఇది మొత్తం వెల్డింగ్ తప్పుడు కొంతమంది సబ్స్క్రైబ్స్ అయితే వెల్డింగ్ అయ్యేటప్పుడు వీడియోస్ పెట్టండి బ్రదర్ అన్నారు. సో అందుకని మనం వెల్డింగ్ అయ్యేటప్పుడు వీడియోస్ అయితే నేను తీశాను. అండ్ బ్యాక్ సైడ్ డోర్ చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం యాంగులర్ సపోర్ట్ అనమాట. డోర్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఏంటంటే డోర్ పై నుంచి డోర్ పెడతారు కొంతమంది. సో మనం ఏంటంటే యాంగులర్ కింద నుంచి అయితే మనం సపోర్ట్ తీసుకుంటాం, ఎందుకంటే డోర్ అయితే స్టాండర్డ్ ఉండాలి. మామూలుగా అయితే కొన్ని ప్లేస్లు అనేవి అయితే డోర్ పై నుంచి అయితే ముక్క పెట్టి మనం డోర్ అయితే బ్యాక్ సైడ్ అయితే వెల్డింగ్ చేస్తారు. అలా కాదు, మన దగ్గర అయితే డోర్ కింద నుంచి అయితే మనము వెల్డింగ్ చేయడం, యాంగులర్ సపోర్ట్ తీసుకుని వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో వర్క్ అయితే ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. మీరు ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి. మనది విజయవాడ లొకేషన్, సింగనగర్ పైపుల్ రోడ్ రింగ్. అండ్ నాకు కాల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ మూల కావాలి బండి అనేది నేను దానికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీకు వాట్సాప్లో ఫొటోస్ కూడా వీడియో షేర్ చేస్తాను. మీకు ఏ బండి ఏ మోడల్ నచ్చిందో చెప్తే దాన్ని బట్టి కూడా అమౌంట్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం పెయింటింగ్ అయిన తర్వాత కలరింగ్ అయిన తర్వాత బండి అయితే లుకింగ్ ఇలా వస్తుంది. మీకు ఈ బండి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బండి మొత్తం చూశారు కదా ఎలా ఉన్నది. ఇది తెనాలి బండి ఫ్రెండ్స్, తెనాలి నుంచి వచ్చారు మన దగ్గరికి మన ఈ వీడియోస్ చూసి యూట్యూబ్లో. సో అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి పని విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పని ఫ్రెండ్స్. నాది ఒక యాంగులర్ కానీ పెద్ద ఎగస్ట్ అయినా కూడా ఆ పని అయితే పర్ఫెక్ట్గా చేసిస్తాను. ఎందుకంటే పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య. ఎందుకంటే ఒక పార్టీని పోగొట్టుకోవడం మంచిది కాదు, వాళ్ళని సంపాదించడమే చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళు నచ్చిన విధంగా మనం వర్క్ చేస్తేనే ఆ పార్టీ మళ్ళీ మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అయితే మనం పార్టీకి ఏ విధంగా కావాలనేది వర్క్ కూడా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ డోర్ చూసారుగా ఫ్రెండ్స్, వెనక యాంగులర్లు మొత్తము బద్దలు అనేది మనం వాడలేదు. సో కింద నుంచి అయితే బాటమ్ నుంచి అయితే యాంగులర్ సపోర్ట్ తీసుకొని వచ్చాము. అండ్ ఇతను కూడా టూల్ బాక్స్ కావాలన్నారు ఫ్రెండ్స్, టూల్ బాక్స్ కూడా మనం చేయడం జరిగింది. రేటు వేరేగా మాట్లాడామన్నమాట. సో టోటల్ కాంట్రాక్ట్ ఇది వేరే ఉంటుంది. మామూలుగా పేట మాల్ అయితే మనము కింద అయితే రేకులు వేయము, ఆ సైడ్ అమ్మటి మామూలుగా నార్మల్గా కట్టిస్తాము. బ్లాక్ పైప్ ఒక రేటు, వైట్ పైప్ ఒక రేటు ఉంటుంది. దాన్ని బట్టి మనం మాట్లాడుకుని ₹1 అటు ఇటుగా అయితే మన వర్క్ అయితే ఉంటుంది. వర్క్ మొత్తం చూసారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నది ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కట్టేయాలనుకుంటే రండి, మన దగ్గర అయితే 2 డేస్లో వెహికల్ అయిపోతుంది. ఒకరోజు అటు ఇటుగా. మన షాప్ పేరు వచ్చి కృపా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చి కృపా ఆర్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో అతను బండి గల ఓనర్ గారి రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి వినండి. బండి కూడా మీరు ఎలా ఉన్నదో ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది అనేది. దీంట్లో వచ్చి ఎలక్ట్రిషియన్ సపరేట్ ఫ్రెండ్స్, మన కట్టుబడులు పెయింటింగ్, స్టిక్కరింగ్, వెల్డింగ్ వర్క్స్ అనమాట. సో ఎవరైనా ఎలక్ట్రిషియన్ చేయాలని అంతా మన దగ్గర ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వినండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? తెనాలి నుంచి అండి. ఎలా ఉందన్న పని వరకు? పని బ్రహ్మాండంగా ఉందండి. యూట్యూబ్లో చూసి వచ్చాము. ఓకే అండి. ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాము. ఆ పేట చిలకలూరు పేట చూసాము, అక్కడ చూసాము. లోపల ఒక బండి ఉంటే మాది. ఇప్పుడు అక్కడ నాకు పెద్దగా ఎల్లింగ్ వరకు బాగా నచ్చలేదు. ఓకే అండి. అందుకని మీ వీడియో చూసి అన్ని వీడియోలు చూశాను. ఓకే అండి. ఎలా ఉండిద్దా ఏంటో అని అనుకుంటా వచ్చాను. కానీ పని మాత్రం రాజీ లేదండి. పని మాత్రం ₹1 తక్కువగా చేసి పెడుతున్నారు చక్కగా. ఎల్లింగ్ కూడా శుభ్రంగా నీట్గా ఫుల్ ఎల్లింగ్ ఊరలకుండా చక్కగా అంతా బాగానే ఉంది. అలాగండి. ఎలక్ట్రీషియన్ కూడా బాగానే చేశాడు ఆయన కూడా. మనకు తెలియకపోయినా పలానా ఇట్లా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు, బాగా చేస్తున్నారు. నేను ఇంకొక 4 ఉన్నా కూడా చెబుతానండి. నా పనితనం బాగా నచ్చింది. చెప్పండి, పంపించండి. పంపిస్తామండి. మెటీరియల్ కూడా బాగానే ఉంది కదండి. మెటీరియల్ కూడా
నేను తెల్ల పైపులు అడిగాను, ఆ, దాంట్లో కూడా కాస్త చూసి మార్జిన్ చూసి చేశారు. అలాగే అండి. నాకు రేట్ కూడా కాస్త ఎక్స్ట్రా ఎత్తుగా కావాలండి అని అన్నాను. ఆ, దానికి కూడా సరేనా చేద్దామన్నారు. ఆ. పని మాత్రం రాజీ లేదండి, పని బ్రహ్మాండంగా ఉంది. మీ ద్వారా మాకు ఇంకా బళ్ళు పంపిస్తా ఉండండి మేస్త్రి గారు. పంపిస్తామండి, భలే వాళ్ళే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న.